మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం ఈ నారద మహర్షి ద్వారా శ్రీకృష్ణుని కీర్తి గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత జనమేజయుడు వైశంపాయనుడిని అడగ్గా శ్రీకృష్ణుని కథలు ఇంకా వినాలనుంది, ఆయన మహత్యం ఇంకా తెలుసుకోవాలనుంది అని అడగగానే ఈ ధర్మరాజు అర్జునుల మధ్య జరిగిన సంభాషణని వినిపిస్తున్నారనమాట. అందులో భాగంగానే కృష్ణుడు యజ్ఞం ఆచరిస్తూ ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి నా పుట్టిన కుమారుని పుట్టినట్టుగానే ఒక రాక్షసుడు ఎత్తుకుపోతున్నాడు, నువ్వే నన్ను కాపాడాలి అంటూ శరణు వేడగా, యజ్ఞదీక్షతో ఉన్నాను కాబట్టి నేను రాలేను, నా బదులుగా అర్జునుడు వస్తాడు అంటూ అర్జునుడిని సైన్యాన్ని అంతాను కూడా పంపించాడనమాట. ఇప్పుడు ఈ అర్జునుడు ఆ గ్రామానికి చేరి అక్కడ శత్రువు కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడు ఒక భయంకరం ఘట్టం జరిగింది. బ్రాహ్మణుని పత్తికి ప్రసవకాలం సమీపించింది. యాదవ ప్రముఖులంతా ప్రసవ గృహ సంరక్షణలో మునిగిపోయారు. కాసేపటికి అప్పుడే పుట్టిన పసికందు ఏడుపు వినవచ్చింది. అంతలో అయ్యో అయ్యో పసిపాపను ఎవరో ఎత్తుకుపోతున్నారు అన్న అరుపులు కూడా వినిపించాయి. బాణాన్ని సంధించి నిల్చున్నాను నేను. ఇదంతా ఎవరు చెప్తున్నారు? అర్జునుడు చెప్తున్నాడు. పిల్లాడు ఏడుపు వినిపచ్చిన వైపు సంధించిన బాణంతో సహా అనేక బాణాలు ప్రయోగించాను. ఏ బాణము ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆకాశ వీధుల్లో ఎవరూ కనిపించకుండా పోయారు. నాకే కాదు, ఎదు ప్రముఖులకు కూడా ఎవరూ కనిపించలేదు. ఏం చేయాలో ఎవరికీ ఏమీ అంతు చిక్కలేదు. దాంతో నిశ్చేష్టులయ్యాం. గ్రామంలో పండు ముసలుడు ముత్తవ్వలు మమ్మల్ని సమీపించారు. అప్పుడు అనరాని మాటలన్నీ మమ్మల్ని నిందించారు. కోపావేశంతో బ్రాహ్మణుడు కూడా వచ్చాడప్పుడు. నన్ను చూసి ఇలా అన్నాడు, సాటిలేని మేటివన్నా ప్రగల్భాలు పలికావు, ఈ మాత్రం దానికి నువ్వెందుకు, నేను వెళ్తానంటూ కృష్ణుడిని అడ్డుకున్నావు.
తగుదునమ్మా అంటూ వచ్చి ఏం చేశావు? కాళ్ళు చేతులు ఆడక నిల్చున్నావు. ఇంతటి పని నీ వల్ల అవుతుందా చెప్పు? యోధులు ఇంతమంది నీతో చేతులు కలిపినా కృష్ణుడికి సాటిరారు. నువ్వెక్కడా, అతనెక్కడా? అస్థిమస్కాంతరం అంత తేడా ఉంది. ఈనాటి నుంచి నోటికి ఎంతొస్తే అంత వాక్కు. రక్షించగలని చెప్పి నా బిడ్డను రక్షించలేకపోయావు. ధర్మాన్ని రక్షించలేనివాడు ధర్మహానిలో 4వ పాలు పాపం పొందుతాడని పెద్దనమాట. నీకిప్పుడు ఆ పాపం చుట్టుకుంది. నీ గాంధీవం, నీ భుజబలం, నీ శస్త్రాస్త్రాలు ఎందుకు కొరకాకుండా పోయాయి. లేనిపోని మిడిసిపాటు కట్టి వచ్చిన దారి వెళ్ళు అన్నాడు. విసవిసా వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని సమీపించాడు. యదు ప్రముఖులతో సహా నేను కూడా శ్రీకృష్ణుని చేరుకున్నాను. సిగ్గుతో తలదిల్చుకున్నాను. అతని ముందు నించున్నాను. నా ధైర్యాన్ని పరీక్షించాడు కృష్ణుడు. అన్నాడిలా, అర్జున, దీనికి ఇంతగా బాధపడతావెందుకు? నీకు తెలియని విషయం ఒకటుంది, దాన్ని నీకు తెలియజేస్తాను రా అన్నాడు. సారథిని పిలిచాడు. రథాన్ని సిద్ధం చేయమన్నాడు. శైబ్య గ్రీవ మేఘపుష్ప వాలాహకాలు అన్న 4 గుర్రాలను పూంచి గరుడ పతాకాన్నెత్తి రథాన్ని సిద్ధం చేశాడు సారథి. బ్రాహ్మణుడితో సహా రథాన్ని అధిరోహించాడు కృష్ణుడు. నన్ను సారథిని చేశాడు. రథాన్ని పోనీమన్నాడు. కృష్ణుడి ఆజ్ఞ మేరకు రథాన్ని ఉత్తర దిశగా పోనించాను. త్వరితగతిన ప్రస్థానం కొనసాగించాను. నదీ నదాలు, అరణ్యాలు, మహాశైల్యాలు దాటిన తర్వాత మాకు ఎదురుగా మహాసముద్రం ఒకటి సాక్షాత్కరించింది. రథాన్ని ఆపి కృష్ణుని చూశాను. అటు చూడు అన్నట్టుగా కళ్ళెగరేశాడు కృష్ణుడు. చూశానప్పుడు సముద్రుడు తనదైన రూపంలో నిలబడి చేతులు జోడించి కృష్ణుడికి నమస్కరించాడు. దేవా, ఆజ్ఞ అన్నాడు. నా రథానికి ఇలా అడ్డం ఉండకూడదు, ఈ మధ్యలోంచి పోవాలి, దారివ్వు అన్నాడు కృష్ణుడు. అదిరిపడ్డాడు సముద్రుడు. అన్నాడిలా, ప్రభు, నీకు దారిస్తే రేపు అందరూ అడుగుతారు, బలవంతం చేస్తారు. అయినా శరీరరాశి దుర్లంఘ్యమని ఇంతకు మునుపు నువ్వే అన్నావు. నీవన్న మాట నువ్వే తప్పుతున్నావు. నీకు ఇది న్యాయం కాదు అన్నాడు. కాసేపు ఆలోచనలో పడ్డాడు కృష్ణుడు. తర్వాత అన్నాడిలా, సముద్ర, నేను చేసినట్టుగా అందరూ అన్ని పనులు చేయలేరు. దీని మీద రార్థాంతా అనవసరం. ఈ బ్రాహ్మణుని కోసం, నా కోసం దారిస్తే నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. దారి మా ప్రయాణం అనంతరం మళ్ళీ ముసుగు. నేనెందుకు అడుగుతున్నానో అర్థం చేసుకున్నాడు. సరేనన్నాడు సముద్రుడు. 2గా చీలిపాడు. విద్యుత్ వేగంతో సముద్రాన్ని దాటాం. ముందుకు సాగాం. గంధమాదనం చేరుకున్నాం. అక్కడ 6 పర్వతాలు జయంతం, వైజంతం, నీలం, శ్వేతం, వనకూటం, కైలాసం తమ తమ స్వస్వరూపాలతోటి ప్రత్యక్షమయ్యాయి. కృష్ణుడికి దోసులు కట్టి నిలబడ్డాయి. ప్రభు, ఆజ్ఞ, సెలవేయండి అని అడిగే. నా రథానికి అడ్డు తొలగండి, దారిని ఇవ్వండి అన్నాడు శ్రీకృష్ణుడు. సరేనన్నాయి అవి. రథానికి అడ్డు తగలక నేలపై వాలే. రథం మేఘ సమూహాల మధ్య నుండి ప్రయాణం చేయసాగింది. అమరులు అది చూసి ఆనందించారు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత అంతటా చీకటి అలుముకుని కనిపించింది. పెనురొంపిలో కూరుకుపోతున్నామేమో అని అనిపించింది నాకు. రథం కదిలే అవకాశం కూడా లేకుండా పోయింది. ఆందోళన చెందాను నేను. గుర్రాలు కూడా ఆందోళన చెంది నేలపై ఈగలు పడ్డాయి. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడో తెలుసా అన్నాడు అర్జునుడు. ఏం చేశాడు అంటూ సమాధానాన్ని ఆశిస్తూ ప్రశ్నించాడు ఈ ధర్మరాజు. సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. చీకటిని తుత్తునీయలు చేశాడు. నాతో గట్టిగా ఇలా అన్నాడు, రథాన్ని త్వరగా పోనీ ముందుకి అని. గుర్రాన్ని అదిల్చి రథాన్ని వాయువేగంతో పోనించాను. చాలా దూరం ప్రయాణం చేశాం. అప్పుడు లక్షల కొలది వాహనులు, సూర్యబింబాలు ఒకచోట చేరి వెలుగుతున్నట్టుగా ఓ గొప్ప తేజోరాశి నాకు, నా గుర్రాలకి, బ్రాహ్మణుడికి కనిపించింది. కళ్ళు చెదిరిపోయాయి. మమ్మల్ని చూసి సన్నగా నవ్వాడు కృష్ణుడు. అనాయాసంగా ఆ మహా అగ్నిజ్వాలలోకి ప్రవేశించాడు. కృష్ణ కృష్ణ అని నేను, దేవా దేవా అని ఆ బ్రాహ్మణోత్తముడు గగ్గోలెత్తిపోయాం. మండుతున్న తేజోరాశి నుంచి నిమేష కాలంలో మా ముందు సాక్షాత్కరించాడు కృష్ణుడు. అప్పుడు అతని సందిట 4 పుత్రులు ఉన్నారు. ఆ 4 బ్రాహ్మణుడి పుత్రులే. వారందరినీ బ్రాహ్మణుడికి అప్పగించి అతన్ని ఆనందంలో ముంచి తేల్చాడు. అందరూ క్షేమంగా ద్వారకకి చేరుకున్నాం. బ్రాహ్మణుడికి ఊహించినంత ధన కనక వస్తువాహనాలను దానం చేశాడు కృష్ణుడు. వెళ్ళి సుఖంగా జీవించు అన్నాడు. పంపించి వేశాడు అతన్ని. తర్వాత యథావిధిగా యజ్ఞం కొనసాగించాడు. కొద్ది రోజులకు ఆ యజ్ఞం సమాప్తి అయిపోయింది. ఓనాడు స్నాన సంధ్యాదులు ముగించుకున్నాడు కృష్ణుడు. బ్రాహ్మణులు అనేక మంది అన్నదానం చేశాడు. సాత్వికి ఆదిగా నాతో పాటు సహపంక్తిలో అందరితో కూర్చుని విందారగించాడు. కాసేపు విశ్రమించాడు. అనంతరం అందరితోనూ కొలువు కూటంలో ప్రవేశించి ఇష్టాగోష్ఠి ప్రారంభించాడు. అప్పుడు నేను ఆయన్ని ఇలా అడిగాను, కృష్ణ, ఆ బ్రాహ్మణ కుమారును ఆ విధంగా ఎత్తుకుపోయింది ఎవరు? ఆ అపహరణ వెనుక ఉన్న కారణం ఏంటి? ఇంతకాలం ఆ పిల్లలు 4 ఎక్కడ దాగినట్టు అని.
సమాధానంగా ముందు నవ్వాడు కృష్ణుడు. తర్వాత ఇలా చెప్పాడు. అర్జున, నీకు ఈ విషయమే ఒక పరమ సత్యాన్ని చెప్తాను విను. చరాచర ప్రపంచానికి అంతటికీ సృష్టి సంహారాలు ఆచరించే ఆ పరమేశ్వరుడు అనూహ్య స్వరూపుడు. సమస్త విశ్వం అంతటా అతనే నిండి ఉన్నాడు. ప్రకృతి పురుషులకు అతనే ప్రధాన ఆధారం. సాంఖ్యులు, యోగులు చేరుకునేది అతన్నే. అతనికి ఒకనాడు నన్ను చూడాలనిపించింది. బ్రాహ్మణ సంరక్షణ కోసం కృష్ణుడు ఎంతకైనా తెగిస్తాడని అతనికి తెలుసు. యజ్ఞ యాగాదులు కూడా మధ్యలో నిలిపివేసి తనని సందర్శించేందుకు పరిగెత్తుకుని వస్తాడని తెలుసు అతనికి. అదే కారణంగా బ్రాహ్మణ శిశువులను ఆ పరమాత్ముడే అపహరించాడు. అతను అనుకున్నట్లుగా నేను వెళ్ళడం జరిగింది. నన్ను చూశాడు, సంతోషించాడు, పిల్లల్ని ఇచ్చేశాడు. నేను వారిని బ్రాహ్మణుడికి అందజేశానన్నాడు. ఆశ్చర్యపోయి చూడసాగా నేను. అప్పుడు మళ్ళీ అన్నాడు కృష్ణుడిలా, అర్జున, నీకిప్పుడు ఇంకొక పరమరహస్యం చెప్తాను విను. పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ అన్ని వేర్వేరు పేర్లతో విఖ్యాతుడైన ఆదిమ పురుషుడు ఎవరో కాదు, నేనే. సప్తసాగరాలు, కులపర్వతాలు, అమరులు, దిక్కులు, కాలము, సమస్త చరాచర ప్రపంచం అంతా నేనే. ఈ ప్రపంచం సృష్టి, స్థితి, లయలకు నేనే ప్రధాన కారణం. చతుర్వేదాలు, ప్రణవాది మంత్రాలు, సూర్యుని చంద్రాగ్నులు, పంచభూతాలు అన్నీ నా బాహ్యస్వరూపాలు. నా తేజస్సే ప్రపంచానికంతటికీ గమ్యస్థానం. వేదాలు, బ్రాహ్మణులు, సత్యము, తపస్సు ఈ నాలుగింటిని ప్రపంచ స్థితి కోసమే నేను సృజించాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీకు ఇవన్నీ తెలియజేశానన్నాడు. పరమానందం చెందాను నేను ఆ మాటలకి. ఆ రకంగా పరమేశ్వరుని మహిమను తెలుసుకోగలిగాను నేను అంటూ ముగించాడు ఈ అర్జునుడు. ఈ విధంగా శ్రీకృష్ణుడి మహిమను తెలుసుకున్నాడు ధర్మరాజు అని తాను చెప్పిన కథనాన్ని శ్రద్ధగా వింటున్న జనమేజయుడిని చూశాడు వైశంపాయనుడు. అప్పుడు ఆయన అన్నాడు, పురాణనిధి, కృష్ణుడు కైలాసానికి వెళ్లి పరమేశ్వరుని చూశాడని పెద్దలు చెప్పగా విన్నాను. ఆ సమయంలో హరిహరులు ఇద్దరినీ దేవతలు ఆనందంగా తిలకరించారని కూడా విన్నాను. ఈ వృత్తాంతం వినాలనుంది, దయచేసి చెప్పు అన్నాడు. తప్పకుండా అన్నారు వైశంపాయనులు వారు. రాజా, చాలా గొప్ప విషయం చెప్పమని అడిగావు నువ్వు. ఆ పరమేశ్వరుని ఒకసారి మనసులో తలుచుకుని నీకు ఆ వృత్తాంతాన్ని వివరిస్తాను. హరిహరులు పరమార్థాన్ని పెద్దగా చెప్పగలిగే విజ్ఞులు అరుదు. అంతా తమకు తోచిన విధంగా చెప్పగలిగేవారే. ఇది వేదాంత రహస్యము. ఆ కారణంగా దీన్ని తపస్సు, వేదాధ్యయనము, ఉపాసన, కరుణ లేని వారికి చెప్పకూడదు. నువ్వు కౌరవ వంశీయులందరిలోనూ గొప్పవాడివి, పునీతుడివి. కనుకనే ఈ పరమరహస్యాన్ని నీకు చెప్తున్నాను. ఇది విన్నవారికి ఇహపర సుఖ సౌఖ్యాలు అవలీలగా ప్రాప్తిస్తాయి. భక్తి శ్రద్ధలతోటి విను అని తన తొడపై తలాంచి నిద్రిస్తున్న రుక్మిణిని ప్రేమగా చూసి ఒకరోజు కృష్ణుడు ఇలా అన్నాడయ్యా, దేవి, నీకొక వరం ప్రసాదించాలనుకుంటున్నాను, సంకోచించకుండా అడుగు అని. ప్రాణేశ్వర, ఎంతెంతటి ధనధాన్యాది సంపత్తులు ఉన్నా జనులు సంతృప్తి చెందరు. అలాగే ప్రద్యుమ్నుడు ఆదిగా ఎందరు కుమారులున్నా నాకింకా సంతృప్తి లేదు. రూపసి, మహాబలశాలి, విద్యాసంపన్నుడు, శ్రీమంతుడు, నీలా మహా తేజస్వి అయిన పసివాడు ఇంకొకడు నాకు కావాలి, ప్రసాదించు అంది రుక్మిణి. సమాధానంగా ముందు సన్నగా నవ్వాడు కృష్ణుడు. ఆపై అన్నాడిలా, రుక్మిణి, పుత్రవంతులైన పుణ్యాత్ములకు సమస్త లోకాలు కరతలామలకాలు. తన పత్ని యందు పతి పుత్రుడై జన్మిస్తున్నాడు. పుత్రులు అన్న ఐశ్వర్యంతో విలసిల్లే తల్లిదండ్రులను చూసి ఆ దేవేంద్రుడే భయపడుతున్నాడు. కుమార సంపత్తి కలవాడు ఎవరికి భయపడ్డు? నువ్వు కోరినట్టుగానే శుభలక్షణశాలి అయిన కుమారుణ్ణి తప్పక ప్రసాదిస్తానన్నాడు. స్వామి అని ఆనందంగా పరవశించిపోయింది ఆవిడ. లేచి కృష్ణుడికి అభిముఖంగా కూర్చుంది. పూర్వం నేను హిమవత్ పర్వతం మీద తీవ్ర తపస్సు ఆచరించిన తర్వాత మనకు తేజస్శాలి ప్రద్యుమ్నుడు జన్మించాడు. ఈ లోకంలో తపశ్శక్తికి సాధ్యం కానిది లేదు. అప్పట్లాగే మళ్లీ పరమేశ్వరుని ఆరాధించి కుమారుణ్ణి కంటాను. నువ్వు అనుమతిస్తే రజతగిరికి ప్రయాణమవుతాను. పార్వతీ పరమేశ్వరుల సాన్నిధ్యంలో అసలిత బ్రహ్మచర్యంతో తపస్సు ఆచరించి నీ మనోరథాన్ని నెరవేరుస్తాను. ఆ పరమేశ్వరుడు నా ప్రార్థనను కాదండు అన్నాడు కృష్ణుడు. రుక్మిణితో సహా లేచి నిల్చున్నాడు. మరి కైలాస యాత్ర ఎలా జరిగింది, అక్కడ ఏమేమి విషయాలు జరిగాయి అన్నదాన్ని మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి మళ్ళీ చెప్పుకుందాం. అంతవరకు సెలవు.